థ్యాంక్ యూ. శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. అధ్యక్ష, ఇది ఒక గ్రేటర్ హైదరాబాద్ అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశమైనప్పటికీ మొన్న రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాదులో విలీనం చేసినప్పుడు రేపు ఫ్యూచర్లో మంచి జరుగుతుందని అనుకుంటున్నాము, జరగాలని కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. కానీ రంగారెడ్డి జిల్లా స్వభావం అంతా చెడగొట్టి ఈరోజు అస్తవ్యస్తంగా ఎలా చేసిరంటే అధ్యక్ష, 27 మున్సిపాలిటీలు 27 మున్సిపాలిటీలను 27 జాగాలలో కలిపేసిండ్రు. అర్థం సర్థం లేకుండా కనీసం ప్రజాప్రతినిధులలో లేకపోతే ప్రజల యొక్క అవసరాల గురించి వాళ్ళతో మాట్లాడకుండా చేయడం అనేటువంటిది అది మంచిది కాదు. అది రంగారెడ్డి జిల్లా ప్రజలకు జవాబుదారీతనంగా మీరు అక్కడ ఉన్నారు అధ్యక్ష. మీరు కూడా ఇప్పుడు వికారాబాద్ అయి ఉండొచ్చు, అప్పుడు రంగారెడ్డి ఉంది, ఈరోజు రంగారెడ్డి జిల్లా ఉంది. రంగారెడ్డి జిల్లాకు పూర్తిగా అసలు ఎక్కడ కూడా రంగారెడ్డి జిల్లా స్వరూపం లేకుండా రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని పోగొట్టడానికి రంగారెడ్డి జిల్లా ప్రజలు మనల్ని క్షమించారు అధ్యక్ష. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, 300 వార్డులు చేసిండ్రు. కానీ 27 మున్సిపాలిటీలకు సంబంధించి పరిపాలనా సౌలభ్యం ఉండాలని మనం అందరం అనుకుంటాం అధ్యక్ష. ఇది కొంతమంది అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఎవరిని సంప్రదించకుండా, మీరు ప్రజాప్రతినిధులను సంప్రదించలేకుంటే మీ ఇష్టం, కానీ కనీసం ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవాలి. ఎక్కడ ఏ ప్రాంతం ఉందో, ఎక్కడ ఏ వార్డు పెట్టాలో, ఎక్కడ ఏ సర్కిల్ పెట్టాలో కనీసం అక్కడ ఉండేటువంటి ప్రజలకన్నా తెలవాలి కదా అధ్యక్ష. ఈరోజు 27 మున్సిపాలిటీలలో ఇప్పటికే రంగారెడ్డి జిల్లా 3 ముక్కలు అయింది. పోనీ ఇప్పుడన్నా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి 27 మున్సిపాలిటీలు అధ్యక్ష, వచ్చే ఆదాయం అంతా రంగారెడ్డి జిల్లా. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ అన్ని జిల్లాలకు రంగారెడ్డి జిల్లా నుంచి డబ్బులు వస్తున్నాయి. కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుంటే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు న్యాయం చేయలేకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించారు అధ్యక్ష. ఈరోజు నేను నిజంగా చెప్పాలంటే చాలా సందర్భాల్లో చెప్పిన, రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మున్సిపాలిటీలను విలీనం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, మంచి చేయాలని కోరుకుంటున్నాడు. మంచి చేయాలి అని అనుకున్నప్పుడు కొంత మనము అధికారులను పెట్టి చూపిస్తున్నప్పుడు అక్కడ ఉండే ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండే అధ్యక్ష. ఈరోజు క్లియర్గా 300 వార్డ్స్ గ్రేటర్ హైదరాబాద్ అన్నారు అధ్యక్ష. గ్రేటర్ హైదరాబాద్ లో ఉండేటువంటి 300 వార్డులను 12 జోన్లుగా చేసిండ్రు అధ్యక్ష. 60 సర్కిల్గా చేసిండ్రు. ఏ వార్డు ఎంత ఉందో, ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఏ వార్డులో ఎంత పాపులేషన్ ఉందో కూడా చూడకుండా ఒక వార్డులో 15,000 ఉంటే ఒక వార్డులో 60,000 ఉన్నాయి, ఒక వార్డులో 40,000 ఉంటే ఒక వార్డులో 20,000 ఉన్నాయి. అది సక్రమంగా జరగలేదు. ఈ రోజు విభజన చేస్తున్నప్పుడు అక్కడ ఉండే ప్రజల యొక్క వాళ్ళ యొక్క పరిపాలనా సౌలభ్యం కోసమైన వాళ్ళ దగ్గర ఆ వార్డులలో ఇంతకు ముందు ఒక మున్సిపాలిటీ ఉంటే 24 వార్డులు ఉండే అధ్యక్ష, లేకపోతే 15 వార్డులు ఉండే. ఆ 24 వార్డులు 15 వార్డులలో వార్డు వైజ్ గా ప్రజలతోని ఆ లోకల్గా ఉండేటువంటి వాళ్ళతోనన్నా సంప్రదించి ఏ వార్డు ఎక్కడ ఉండాలి. మనం తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష, ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. అది విజయవాడ రోడ్డు ఒకవైపు, నాగార్జున సాగర్ రోడ్డు ఒకవైపు ఉంది అధ్యక్ష. ఒకవైపు ఆదిపట్ల మున్సిపాలిటీ ఒక చివరకు ఉంటుంది. విజయవాడ రోడ్లో, సాగర్ రోడ్లో ఉన్నటువంటి డివిజన్లను చూస్తే అధ్యక్ష, అసలు వాళ్ళకి ఏ రోడ్ ఎక్కడుందో తెలియదు, ఏ వార్డు ఎక్కడుందో తెలియదు. పేపర్ మీద మ్యాప్ లో చూసుకొని చేస్తే అవుతుందా అధ్యక్ష? ఇది పద్ధతి అధ్యక్ష? ఇది మేము ప్రజలకు ఏం జవాబు చెప్పాలి? అక్కడ
కనీసం అడిగేటువంటి పరిస్థితి లేకపోతే ఇష్టం ఉన్నట్టు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? రేపు మమ్మల్ని తిరగనియరు, అధికారులను కూడా తిరగనియరు. అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టారు ఈరోజు కొన్ని వార్డులలో. ఇది మేము చెప్పితే కూడా అర్థం చేసుకుంటలేరు. అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో మనందరం ఉన్నాము. ప్రజలకు ఏం కావాలో అది చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రజలకు అవసరం లేని విధంగా ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడ ఏముందో తెలియక పేపర్ మీద గీసుకొని వచ్చి ఇక్కడ చూపించి చేపిస్తుంటే ఇది కరెక్ట్ కాదు. ప్రజలు క్షమించరు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాను 4 ముక్కలు చేసిండ్రు. మళ్ళా ఈరోజు ముక్కలు చేసి రంగారెడ్డి జిల్లా స్వభావాన్ని చెడగొట్టి రంగారెడ్డి జిల్లాకు వచ్చేటువంటి ఆదాయ వనరులను కూడా ముక్కలు చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు అవుతుంది. అధ్యక్ష, నేను మీ ద్వారా మంత్రి గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది చేసిందంతా తప్పుల తడకగా ఉంది. ఈ తప్పుల తడకను సరిచేసి గ్రేటర్ హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా స్వభావం చెడిపోకుండా హైదరాబాద్ ఒకవైపు రంగారెడ్డి జిల్లా ఒకవైపు ఉండేటట్టుగా ఈ మున్సిపాలిటీలను చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప 27 మున్సిపాలిటీలను చెడగొట్టి ఇప్పటికే అక్కడ ఉండేటువంటి ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అధ్యక్ష, అసలు మీరు ఏం అడుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి మాట అడిగినప్పుడు మేమేం చెప్పలేకపోతున్నాం. రేపు రంగారెడ్డి జిల్లా ప్రజల ముంగట పోలేని పరిస్థితి తెచ్చింది. అధ్యక్ష, అందుకే ఈరోజు నేను ఒకటే మీ ద్వారా మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, మంత్రి గారిని అడుగుతున్నా. మీరు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు మాకుండేటువంటి ప్రజలకుండే సమస్య, మా సమస్య పక్కకు పెట్టండి, ప్రజలకుండేటువంటి సమస్యల పరిష్కారం చేయడానికి, ప్రజల యొక్క పాలనా సౌలభ్యం సరిగా ఉండడానికి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని, అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకొని వాళ్ళ అవసరాలను తెచ్చుకొని చేస్తే బాగుంటుంది తప్ప ఈరోజు మనము 12 జోన్లు చేసినాం, 60 సర్కిళ్లు చేసినాం అంటే ఏ సర్కిల్ ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఈరోజు 60 సర్కిళ్లు చేసినప్పుడు 27 మున్సిపాలిటీలను 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లను మనం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో కలిపినాం. ఓకే, అది మంచి ఆలోచనతో కలిపితే మాకు బాధ లేదు.